నమస్తే. హైడ్రా నోటీసుల నేపథ్యంలో మాత్రం ప్రొఫెసర్ నాగేశ్వరరావు వర్సెస్ ఈటెల రాజేందర్ మధ్య డైలాగ్ వైర్ అయితే నడిచింది. ఇదే అంశంలో మాత్రం ఈటెలపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే ఛాలెంజ్ విసిరారు. ఇదే నేపథ్యంలో ఈటెల అనుచరులు అలాగే బీజేపీ నాయకులు గడ్డం సాయి తదితరులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏంటి మీకు అభ్యంతరం ఏంటి? ఆయన ఛాలెంజ్ విసిరారు. అలాగే హైడ్రా నేపథ్యంలో చాలా వ్యాఖ్యలు కూడా ఈటెలను టార్గెట్ చేస్తూ వీడియో కూడా పెట్టారు. ఎందుకు మీ అభ్యంతరం? ఈరోజు ఈటెల రాజేందర్ గారు ఆనాడు ఏదైతే తెలంగాణలో ఏదైతే కరోనా సమయంలో ప్రతి ఇల్లు తిరుగుకుంటూ, ప్రతి వాడ తిరుగుకుంటూ, ప్రతి హాస్పిటల్ తిరుగుకుంటూ ప్రజలు ఒక ధైర్యాన్ని ఏ విధంగా అయితే క్రియేట్ చేశారు, అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే చెరువుల చుట్టూ పేదల యొక్క ఇల్లులు పోతున్నాయి, పేదలకు ఎక్కడైతే నోటీసులు వచ్చినాయి వాళ్ళందరికీ భరోసా కలిగిస్తూ మేము మీకు అండగా ఉన్నామని చెప్తూ మీ ఇల్లులు ఎక్కడ పోకుండా చూసుకునే బాధ్యత మాది. పెద్దవాళ్ళ ఇల్లులు ఎక్కడైతే పోతున్నాయో వాటికి మేము మద్దతు తెలియజేస్తాము. పేదల పక్షాన ఉన్న ఇల్లులను మాత్రం మేము తప్పకుండా ప్రజల పక్షాన ఉంటామని చెప్పేసి ప్రతి చెరువు ఈరోజు తిరుగుతున్న క్రమంలో నాగేశ్వరరావు గారిని ఏమన్నారు అంటే, బడాబాబులను ఎందుకు ఎత్తుకుంటున్నావు, దయచేసి ఈ పేదల పక్షాన మాట్లాడు, మీలాంటి సామాజిక దృక్పథం ఉన్న వాళ్ళు, మీరు ఒక పెద్ద ప్రొఫెసరు, ఒక మేధావి, మీలాంటి వాళ్ళు ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉంది నాగేశ్వరరావు గారు అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి వారు సరే అనే మాట అనకుండా, నువ్వు బీజేపీలో పదవులు నువ్వు ఎలా తీపిచ్చావో తెలుసు, ఆర్ఎస్ఎస్ నీకు పదవి ఇవ్వంటుందని, వారు ఒక లెఫ్టిస్ట్ వాది. ఆర్ఎస్ఎస్ గురించి వారికేం తెలుసండి? వారికేం తెలుసు? ఇవన్నీ అవసరం ఏముంది? మీరు ఒక మేధావిగా మీరు దీన్ని స్వాగతించి ఓకే మీరు ప్రజల పక్షాన ఉంటారని మేము అనుకుంటా ఉన్నాము. దయచేసి మీరు ఛాలెంజ్లు అలా విడిచొద్దు. ఎందుకంటే మేము చెప్పడం స్టార్ట్ చేస్తే బాగుండదు. మా విజ్ఞతకు మీ విజ్ఞతకు మేము విడిచిపెట్టేసి మా విజ్ఞత మాకు ఉంది కాబట్టి మేము మీ మీద ఎక్కువ విమర్శించదలుచుకోలేదు. దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకోవాలని తెలియజేస్తాము. ఇదే నేపథ్యంలో ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఈటెల అందరూ చేసిన వ్యాఖ్యలు నేను ఎక్కడా రేవంత్ రెడ్డిని అనలేదు. ఒకవేళ అంటే నేను వీడియోలు చేయడం కానీ నా వృత్తిని బంద్ చేస్తాను, ఒకవేళ అది నిరూపిస్తే ఈటెల రాజేందర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని కూడా ఛాలెంజ్ చేస్తారు. ఈటెల రాజేందర్ గారు అనడం కాదు, ఆయన మీడియా ఛానళ్ళనే ఇతర మీడియా ఛానల్ని రేవంత్ రెడ్డి గారిని రాబిన్ హుడ్గా ఆయన ప్రకటించడం జరిగింది. రాబిన్ హుడ్ అనే బిరుదే ఇచ్చిన ఆయన. ఇంకా అంతకన్నా ఇంకేముంటుంది? వీడియోలు ఉన్నాయి, ప్రజలు చూస్తారు తప్పకుండా. ఆ వీడియోలు ఆల్రెడీ ట్రోల్ అయితేనే ఉన్నాయి. మీరు నాడేం మాట్లాడారు, నేడేం మాట్లాడారు, నిన్నేం మాట్లాడారు, అన్నీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తప్పకుండా మీరు వారిని ఎత్తుకున్నారు. గతంలో కేసీఆర్ని ఎత్తుకున్నారు, తర్వాత వైఎస్ జగన్ ఎత్తుకున్నారు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎత్తుకుంటున్నారు. అంటే ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరు అన్ని పార్టీలకి ఉండేటువంటి ఏకైక నాయకులు, మీరు ఎక్కడ కూడా రాజకీయాలకి దూరంగా ఉన్నారు. దయచేసి మీరు ప్రజలను, మేము ఆ రోజు మీరు ఎమ్మెల్సీగా నిలబడితే కూడా మేమందరం మిమ్మల్ని గెలిపించాం, మేమందరం మీ దగ్గర ఉండి గెలిపించాం. ఎందుకంటే ఒక గొంతు ఉండాలి, మేధావి గొంతు ఉండాలని చెప్పి గెలిపించాం. కానీ మీరు ప్రజలకు ఎంత ఉపయోగపడ్డారు చెప్పండి? నేను అడుగుతాను మిమ్మల్ని ఈ సందర్భంగా. ఏమి ప్రజల గురించి మీరు కొట్లాడారు? ఆ యొక్క ఎమ్మెల్సీలో ఉండి ప్రజల పక్షాన మాట్లాడిన మాట ఏంది మీరు ఒకటి చెప్పండి నాకు. సో ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ఒక డాక్టర్ మమిత చనిపోయినప్పుడు మీరు ఏమైనా మీ యూట్యూబ్ ఛానల్ వచ్చి ఏమైనా మాట్లాడిరా? లేకపోతే కార్మికులకు ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ వచ్చి మాట్లాడిరా? మీరు యూట్యూబ్ ఛానల్ అయినా నడుపుకోండి, లేకపోతే రాజకీయ నాయకుడైనా కండి. అన్నీ నేనే చేస్తా అంటే అది మీ మేధావితనం అనిపించుకోదని చెప్పి తెలియజేస్తాను. మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవైపు ఈటెల రాజేందర్ గారిని దృష్టిలో పెట్టుకుని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. మీకున్న అభ్యంతరం ఏంటి? ఏం లేదన్నా, ఇప్పుడు ఆయన మాట్లాడింది అంతా మీడియాలో అంతా మొత్తం వైరల్ అయిపోతుంది. ఒక విషయము, నేను ఒకటే విషయం అంటున్నా, ఒక చెట్టు కింద ఉన్నప్పుడు ఒక గొడుగు పడతారు, ఇంకో చెట్టుకు ఉన్నప్పుడు ఇంకో గొడుగు పడతారు. ఇది ఎక్కడ న్యాయమన్నా? అంటే బీయింగ్ ఏ ప్రొఫెసర్ ఒక ఎథిక్స్ అనేవి ఉండే ఆ మనిషికి. సింపుల్ లాజిక్. మామూలుగా అంత పెద్ద చదువుకున్న వ్యక్తి ప్రొఫెసరు, ఎన్నో లెక్చర్స్ ఇచ్చిండు. అండ్ ఈ ఐఐటీ స్టూడెంట్స్కి లెక్చర్ ఇస్తాడు. ఇంత చిన్న విషయం ఒక బేసిక్ ఫార్ములా మిస్ అయిపోయింది ఆయన. అండ్ ఈజ్ ఏ లోకల్ ఎంపీ, 40 లక్షల మంది ఎన్నుకున్న ఏకైక వ్యక్తి, సీఎం క్యాండిడేట్ని ఒడగొట్టిన వ్యక్తి పైన ఆ సింపుల్గా ఏది పడితే ఏది నోటికి వస్తే ఇక నాలుగుకి నరం లేనట్టు ఇష్టంనట్టు మాట్లాడతాడు అన్న. సో దట్ ఈస్ వై వీఆర్ టోటల్లీ కండెమింగ్ ద వర్డ్స్. యూ హ్యావ్ టు టేక్ హిస్ వర్డ్స్ బ్యాక్. ఆయన క్షమాపణ మాత్రం చెప్పకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న. ఈటెల రాజేందర్ గారి గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడిన సంగతి మీకు తెలుసు. ఈ హైడ్రా ఒక డ్రామా పెట్టుకొని రేవంత్ రెడ్డి నేర్పిస్తుంటే ఈ నాగేశ్వరరావు ఆటలు డ్యాన్స్ చేస్తున్నాడు. అర్థమైందా? ఈరోజు ఏం మాట్లాడిండు, నిన్నేం మాట్లాడిండు, మొన్నేం మాట్లాడిండు అనేది ఇప్పుడు వీడియో మీ ముందు షో చేశా. నేను రేవంత్ రెడ్డికి సపోర్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు అన్నాడు. నిన్ననే మాట్లాడినాను సపోర్ట్గా. రేవంత్ రెడ్డి దేవుడు మంచోడు అది ఇది అన్నాం. ఈ హైడ్రా అనేది ఈ 6 గ్యారంటీలను డైవర్ట్ చేయడానికి ఈ హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చారు. హైడ్రా అనేది తీసుకొచ్చి
ఒక ఇన్కన్వెన్షన్ కులగొట్టి దీన్ని షో చేసేసి మొత్తం షో చూపెట్టేసిండు రేవంత్ రెడ్డి, ఎగ్జిబిషన్ చూపెట్టేసిండు. కానీ పాపము అల్వాల్ చెరువు, అస్మత్పేట్ చెరువు దగ్గర బీదోల ఇండ్లు కూలగొడుతున్నారు అండి. అక్కడికి పోయి ఈటల రాజేందర్ గారు పొద్దున్న 5 గంటలకు 6 గంటలకు పోయి చూశారండి. ఇండ్లు కూలగొడుతున్నారు, బీదోళ్ళు ఏడుస్తున్నారు. అరే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి చెరువుల పంటి కట్టిన వాళ్ళు, వాళ్ళకి కూలగొట్టండి, వాళ్ళకి కూలగొట్టే. నువ్వు టీపీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏమన్నావు? మల్లారెడ్డి ఎక్కడ కట్టిండన్నావు, ఎక్కడ కొట్టినావు? నిన్ను మల్లారెడ్డి ఎందుకు తిట్టిండు? బోక్లే అని ఎందుకు తిట్టిండు? నువ్వు కాలేజీలు చెరువుల మీద కట్టినందుకే కదా మల్లారెడ్డిని తిట్టిండు. మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టిండు. ఫస్ట్ పోయి మల్లారెడ్డి కాలేజీలు గులగొట్టు, మల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలు గులగొట్టు. అకాడమిక్ ఇయర్ తర్వాత కులగొడతాడా? మిగతా అన్ని చుట్టుపక్కల ఇక్కడ అకాడమిక్ ఇయర్ పక్కన పెట్టండి, పిల్లల భవిష్యత్ ఖరాబ్ చేయొద్దు. అకాడమిక్ ఇయర్ తర్వాత కులగొట్టు. మిగతా ఇంకెవరు కట్టలేదా? కేటీఆర్ది లేపావు, జైలుకి పోయి వచ్చినావు, కులగొట్టినావా? ఇదే నాగేశ్వరరావు దాని గురించి ఎందుకు మాట్లాడాడు? కేటీఆర్ స్థలం గురించి ఎందుకు మాట్లాడాడు? ఇంకెంతమంది లేరు కబ్జాదారులు ఈ చెరువుల పంటి కట్టిన వాళ్ళు? కానీ ఇదే నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలాసార్లు మాట్లాడుతూ నేను మంచిని చెడు అంటే ఎవరి పక్షాన ఉండను, ఒకవేళ కరెక్ట్ చేస్తే కరెక్ట్ అంట. కాబట్టి నా గతం నుండి నేను ఒక ఒక వాస్తవ పరిస్థితుల తగ్గట్టు నేను మాట్లాడుతూ విశ్లేషణ చేస్తాను కూడా ఆయన మాట్లాడు. దొంగ ఇప్పుడే వీడియో చూపెట్టినా నీకు, నిన్నేం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడిండు. ఇదే వీడియో చూడండి మీరు, ఇంకో ఇదే వీడియో. రేవంత్ రెడ్డి బతకనిస్తలేరు, చూడండి నాగార్జున సంగతి తెలిస్తే బతకనిస్తలేరు, చూడండి రాజకీయ నాయకుల సంగతి తెలుస్తానంటే పాపం రేవంత్ రెడ్డిని బతకనిస్తలేరు. కానీ రేవంత్ రెడ్డి విల్ బి రాబిన్ హుడ్. మీరు ఇలాగే కొనసాగితే, ప్రతిపక్షాలు ఇలా గందరగోళ పడుతుంటే, రేవంత్ రెడ్డి హైడ్రా ముందుకు వెళ్తుంటే ఒక పెద్ద రాబిన్ హుడ్ తరహా రాజకీయం వస్తుంది. రేవంత్ రెడ్డి రాబిన్ హుడ్ ఇమేజ్ చెప్పండి సార్, విన్నారు కదా ఆయన మాటలు. రేవంత్ రెడ్డిని ఎక్కడ పొగుడుతుండ ఆయన, ఎలా పొగుడుతున్నాడు రేవంత్ రెడ్డిని చెప్పండి. ఈ 6 గ్యారంటీలు ఏవైతే 6 గ్యారంటీలు అయితే రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండో, ఆ 6 గ్యారంటీలను డైవర్ట్ చేయడానికే ఈ హైడ్రా డ్రామా. గరీబోల ఇండ్లు ఎందుకండి కులగొట్టుడు? పోయి ఆడ చెరుగట్టు మీద మస్తు కడుతురు. ఇన్కన్వెన్షన్ కులగొట్టిన ఒక ఎగ్జిబిషన్ చూపెట్టేసిన అయిపోయింది, క్లోజ్. బీదోళ్ళ మీద బడాబాబుల మీద వాడు దమ్ముంటే నాగేశ్వరరావు పెద్దోళ్ళ గురించి మాట్లాడు. నువ్వు ఈ హైడ్రా మీద పెట్టి ఈటల రాజేందర్ గురించి మాట్లాడితే మర్యాద దక్కదు, తోలు తీసాం మీది. నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా వెళ్ళావు చెప్తున్నా. ఈటల రాజేందర్తో మాట్లాడితే నీ తోలు తీస్తాం మీది. ఇది లాస్ట్ వార్నింగ్ నీకు చెప్తున్నా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళవు. రెస్పెక్ట్గా ఈటల రాజేందర్ దేవుడు, మచ్చలేని నాయకుడు, ఆయన గురించి ఏమన్నా మాట్లాడితే తోలు తీసి పడేస్తాం నీది. మొత్తంగా ఈటెల రాజేందర్ అనే వ్యక్తి ప్రజల దేవుడు, మచ్చలేని నాయకుడు. అలాంటి వ్యక్తిపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈటెలపై చేసిన వ్యాఖ్యలు అయితే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి, లేకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తాను కూడా బీజేపీ నేతలు, అలాగే ఈటెలకు సంబంధించిన అనుచరులు కూడా సోమాజు కూడా ప్రెస్ క్లబ్లో మాత్రం ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం మనతో మాట్లాడిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్, దిశ టీవీ, హైదరాబాద్.